Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో మహేష్ గారు, హలో నాగరాజ్ సార్. వెల్కమ్ టు న్యూరో ఏఐ జిమ్. థ్యాంక్ యూ. సో చాలామంది అండి అంటే ఈ ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత చాలా కొత్తగా ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ దానితో పాటు కొంతమంది వాళ్ళ ఇన్నర్ పర్సనాలిటీని హీల్ చేసుకొని సో మమ్మల్ని మేము కొత్తగా చూసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఒక ఐశ్వర్యం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు, డబ్బు సంపద ఐశ్వర్యం వైపు అడుగు పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సో ఫస్ట్ మమ్మల్ని మేము కొత్తగా చూసుకుందాం అనుకుంటున్నాము 2024లో అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పర్సనాలిటీని ఎలా హీల్ చేసుకుంటే బయటపడతారంటారు? మనది జిమ్, ఓకే, న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్ జిమ్. సో జిమ్ యాక్టివిటీతో స్టార్ట్ చేస్తాం. నాతో పాటు యాజ్ ఇట్ ఈజ్గా బాడీ లాంగ్వేజ్తో పాటు ఓట్స్ని కూడా మ్యాచ్ చేయండి. ఓకే ఓకే, క్లోజ్ యువర్ ఐస్, హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్. నాతో పాటు చెప్పండి. 2024 నేను 2024లో చాలా లక్ష్యాలు పెట్టుకున్నాను. ఆ లక్ష్యాలని సాధించడానికి ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా భయపడుతూ, ప్రతి క్షణం భయపడుతూ, బాధపడుతూ చింతిస్తూ బాగా విసుగు చెందిపోయి నిరాశతో ఎట్టి పరిస్థితుల్లో అయినా కష్టపడి సాధించాలి అనే మనస్తత్వంతో, ఎట్టి పరిస్థితుల్లోనన్నా సరే కష్టపడి సాధించాలన్న మనస్తత్వంతో ప్రయత్నం చేస్తాను. అలానే నా లక్ష్యాలనంతా కూడా అచీవ్ చేస్తాను. అలాగే నాకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ లక్ష్యాలను అచీవ్ చేస్తాను. సో యూజువల్గా ఇలా చేస్తామా? ఇలా చేయాలనుకుంటున్నారా? సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్, క్లోజ్ యువర్ ఐస్, స్మైల్. 2024 క్రియేటివ్ ఇయర్గా, సక్సెస్ఫుల్ ఇయర్గా, హ్యాపీయెస్ట్ ఇయర్గా మార్చుకోవాలంటే, క్రియేటివ్ ఇయర్గా, సక్సెస్ఫుల్ ఇయర్గా మార్చుకోవాలి అనుకుంటే సో ప్రతిరోజు కూడా నేను చాలా శాంతియుతంగా ప్రశాంతంగా నా లక్ష్యాల్ని సాధిస్తాను. చాలా ఓర్పుతో, చాలా డిటర్మినేషన్తో, కన్సిస్టెన్సీతో, చాలా ఉత్సాహంగా, చాలా కరేజ్తో ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ ఏ పీస్ఫుల్ అచీవర్. నేను శాంతియుత యోధుణ్ణి. నేను ఫైట్ చేసినా కానీ, చాలా శాంతియుతంగా ఫైట్ చేస్తాను. నేను రిలేషన్షిప్లో లవ్ చేసినా కానీ, చాలా శాంతియుతంగా లవ్ చేస్తాను. నా అన్ని ప్రాబ్లమ్స్, ఈవెన్ దో అప్పులు కూడా, అప్పులతో సహా నేను శాంతియుతంగా నా లక్ష్యాలని సాధిస్తాను. ఇలానే ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఐ లవ్ యూ సో మచ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. యూజువల్గా అఫర్మేషన్స్. సో అఫర్మేషన్స్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా సార్. చాలా మందికి చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి. అవును. అఫర్మేషన్ అనగానే వాళ్ళు ఏదో ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లాగా ఊహిస్తూ ఉంటారు కదా. అవునండి. సో ఏదో ఒక రూల్స్ ఉన్నాయి, దానికి సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. దాన్ని ప్రత్యేకంగా బాగా మాస్టర్ సాధించిన వ్యక్తి మాత్రమే దాన్ని చేయగలడు. ఆ పదాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజెంట్ టెన్స్లో ఉండాలి, లేకపోతే పాస్ట్ టెన్స్లో ఉండాలి, జరిగిపోయినట్టు ఉండాలి. ఇట్లాగా రకరకాల రూల్స్. ఆ రూల్స్ అంతా కూడా మనము దాన్ని పాటించలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అందరిని అడుగుతూ ఉంటాం ఏమనేసి, ఈ అఫర్మేషన్ కరెక్టా. సో ఇక్కడ చాలా సింపుల్, ప్రొఫౌండ్, ఈజియెస్ట్ టెక్నాలజీ మీకు నేర్పిస్తాను. అఫర్మేషన్ అంటే ఇంకా మీదటి నుంచి మాటలు అని గుర్తుపెట్టుకోండి. అఫర్మేషన్స్ అంటే ఏంటి? మాటలు. ఓకే, కాన్వర్జేషన్. సో యూజువల్గా ఒకవేళ మీరు సాధిస్తే ఏ విధంగా మాట్లాడతారు? ఓకే, సపోజ్ మీ హెల్త్ గోల్ ఈ సంవత్సరం ఒక 6 monthsలో రీచ్ అయ్యారు. మీరు బాగా ఓవర్ వెయిట్తో ఉన్నారు సపోజ్, దాన్ని రీచ్ అయ్యారు. ఏ విధంగా గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటారు? మీ ఫ్యామిలీతో కానీ, రిలేటివ్స్తో కానీ ఏ విధంగా షేర్ చేసుకుంటారు సార్? చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటాను. అంటే నాకు ఇలా జరిగింది కాబట్టి నేను ఇంకా బెటర్గా ఉన్నాను. గ్రాటిట్యూడ్ కూడా తెలుపుకుంటాను.
అవును. చాలా కృతజ్ఞతగా, చాలా హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్‌తో గాని ఎలా చెప్తారు, "రే నేను సాధించాను. నేను నన్ను తగ్గలేదు అన్నాను కదా! ఇప్పుడు నేను తగ్గాను చూడు. యెస్! నేను తగ్గాను చూడు" అనేసి అందరితో చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటుంటాం. పేరెంట్స్ కూడా చాలా అప్రిషియేట్ చేస్తా ఉంటారు. సో, ఇప్పుడు మనం మాట్లాడింది కూడా జస్ట్ కాన్వర్జేషన్. కానీ ఆటోమేటిక్‌గా మీకు ఫీలింగ్ వచ్చిందా? సాధించాను, సాధించానని ఫీలింగ్ వచ్చిందా? సో, లా ఆఫ్ అట్రాక్షన్ సింప్లెస్ట్ ఫార్ములా ఏం తెలుసా? ఇప్పటి వరకు వేల పుస్తకాలు రాశారు. ఇంకా మీదట రాయబోయే వేల పుస్తకాలు కూడా సింప్లెస్ట్ ఫార్ములా ఏంటంటే బిలీవ్ యాజ్ ఇఫ్ యు ఆల్రెడీ అచీవ్డ్ ఇట్. బిలీవ్ యాజ్ ఇఫ్ యు ఆల్రెడీ అచీవ్డ్ ఇట్ అంటే ఆల్రెడీ సాధించినట్టు ఫీల్ అవ్వు, ఆ విధంగానే ఆలోచన చెయ్యి, ఆ విధంగానే బిహేవ్ చెయ్యి, ఆ విధంగానే యాక్షన్ తీసుకో అనేది సింప్లెస్ట్ ఫార్ములా లా ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు సపోజ్ గుడ్ న్యూస్ అబౌట్ యువర్ కెరీర్, మీకు జాబ్ వచ్చింది లేకపోతే ప్రమోషన్ వచ్చింది, మీ పేరెంట్స్ ఎలా షేర్ చేసుకుంటారు సార్? సపోజ్ ఎలా షేర్ చేసుకుంటారు? అలా హ్యాపీగా షేర్ చేసుకుంటాను. అంటే ఎట్లా అచీవ్ చెప్తాం? చేసిన ఆ కాన్వర్జేషన్ అనేది ఎలా ఉంటాయి, ఆ మాట తీరు అనేది ఎలా ఉంటుంది? సింపుల్గా సింపుల్ అండి. అంటే వెళ్ళి హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతాము, దాంతోపాటు థ్యాంక్స్ చెప్పుకుంటాము, మా ఇలా జరిగింది, నేను అచీవ్ అయ్యానని చెప్పేసి గ్రాండ్గా చెప్పుకుంటాం. ఎస్, అదే. ఇదంతా కూడా జస్ట్ అఫర్మేషన్స్ అంతే. ఆటోమేటిక్గా మీకు ఫీలింగ్ వచ్చిందా, మీకు డైలీ ఇట్లాగ చెప్తా ఉంటే నమ్మకం వచ్చిందా, అంతే చాలు, అదే చాలు. యూ కెన్ అచీవ్ వాట్ యు వాంట్. డెఫినెట్లీ ఐఎమ్ డ్యామ్ ష్యూర్ అబౌట్ ఇట్. ఓకే, సో యూజువల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం సార్, గోవా వెళ్తున్నాం. సపోజ్ నేను నాగరాజ్ సార్ గోవా వెళ్తున్నాం ఫ్రెండ్స్తో సహా అనుకోండి. డెస్టినేషన్ ఏంటి? గోవా. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి. సో కార్లో బయలుదేరాము. కార్లో మ్యూజిక్ సిస్టమ్ సరిగ్గా లేదు అనుకుంటే యూజువల్గా మనం ఎక్కువ దూరం ప్రయాణిస్తే మ్యూజిక్ వింటా వెళ్తాం కదా సార్, మంచి మంచి సాంగ్స్, ఎనర్జెటిక్ సాంగ్స్ అంతా పెట్టుకొని వింటా వెళ్తాం కదా. సో ఈ అఫర్మేషన్స్ అనేటివి మ్యూజిక్ లాగా. ఓకే, ఒక మంచి కారులో ఒక మ్యూజిక్ సిస్టమ్ లాగా, ఒక మంచి సాంగ్ లాగా ఎప్పుడు మీరు ఇది ప్లే చేస్తూ ఉంటే దానికి రూల్స్ అంటూ ఏం లేదండి. జస్ట్ మీరు అచీవ్ చేసిన తర్వాత ఒక మంచి మాట ఎట్లా చెప్తారు? ఓకే, ఎట్లా చెప్తారు అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు సపోజ్ నా విషయంలోకి వస్తే, నా కెరీర్ విషయంలో సపోజ్ ఈ సంవత్సరం నేను 1,00,000 పీపుల్కి సర్వ్ చేశాను, 10,000 పీపుల్కి హీలింగ్ చేశాను. ఓకే, ఇది మా పేరెంట్స్తో ఎలా చెప్తాను నేను తీసుకెళ్ళి, అమ్మ ఈ విధంగా నేను అనుకున్నాను, ఖచ్చితంగా అట్లీస్ట్ 1,00,000 పీపుల్ యూట్యూబ్లో కానీ మామూలుగా కానీ జూమ్ సెషన్స్లో కానీ వాళ్ళకి ఇన్నర్ హీలింగ్, ఓకే, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది జరపాలి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి. ఇది నేను అనుకున్నాను, అది నేను చేశాను, చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా కృతజ్ఞతతో ఉంది. అసలు ఇది ఇప్పుడు టక్కుమని మా పాప వచ్చి, డాడీ నువ్వు ఏదో చెప్పొచ్చు కదా, అది కొంచెం చెప్పేది ఏదో కొంచెం నవ్వుతూ చెప్పు అని చెప్తే ఎలా ఉంటుంది? ఇదంతా కూడా జస్ట్ కాన్వర్జేషన్ అండి, అంతే. ఈ కాన్వర్జేషన్, ఈ మంచి మాటలు, ఓకే, ఇదే అఫర్మేషన్స్ అంటే. ఆటోమేటిక్గా మీకు ఫీలింగ్ వస్తుందా? ఇది డైలీ మీరు తిప్పితే చాలు, మీ బ్రెయిన్లో ఈ సాంగ్ని ప్లే చేస్తూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా మీరు అచీవ్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఒక బోనస్ ఫస్ట్ బోనస్ కొంచెం తెలుసుకుందాం. ఓకే, బోనస్ నెంబర్ 1 అంటే ఫ్రీ ఏంటంటే 11 డేస్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్. ఓకే, మీకు అందరికీ తెలుసు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్. ఓకే, దీంట్లో చాలా గోడలు ఉన్నాయి, బిలీఫ్ సిస్టమ్స్ అంటాం కదా, ఇవన్నీ కూడా ఒక్కసారిగా వాష్ అవుట్ అవ్వాలంటే మీ ఎమోషన్స్ అంతా కూడా, మీ ఎమోషన్ బ్యాగేజ్ అంటాం కదా, కుప్ప, చాలా చెత్త కుప్ప ఉంది, అవంటిని కూడా హీల్ చేస్తాం. ఓకే, హోప్ను యూజ్ చేసి. ఓకే, నెక్స్ట్ బోనస్ నెంబర్ 2, ఇది చాలా ఎగ్జైటింగ్. ఏంటంటే ఎప్పుడైతే నేను చెప్పబోయే కోర్స్ తీసుకుంటారో, ఎవరైతే దాంట్లో జాయిన్ అవుతారో, ఎవరైతే దాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బోనస్ నెంబర్ 2 కూడా ఏంటంటే 1 ఇయర్ డిఎస్బి అంటే డైలీ సబ్కాన్షియస్ బూస్ట్. అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ని డైలీ ఎనర్జెటిక్గా, ఓకే, ఒక జిమ్లో ఏ విధంగా అయితే ఎక్సర్సైజ్ చేస్తారో డైలీ 10 minutes మాత్రమే ఫ్రీ ఉంటుంది, కంప్లీట్గా 1 ఇయర్ మొత్తం ఫ్రీ. సో కోర్స్ ఏంటంటే న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్. ఇది January 21, 2024 7 days 7 days ఉంటుంది. ఓకే, I welcome you all to join in this course and learn all your life skills. Thank you so much. I love you all. Thank you so much, sir. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద క్లాస్. Thank you. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూరో ఏఐ జిమ్
ఈ క్లాస్కి కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.